ప్రపంచంలోనే పూజలు జరిగే అతిపెద్ద హిందూ దేవాలయం. ఈ ఆలయము ఒక దేశం కంటే పెద్దది. 156 ఎకరాలు, 21 గోపురాలు, 7 ప్రాకారాలు, 800 శాసనాలు. భూలోక వైకుంఠంగా పిలువబడే ఈ రంగనాథ స్వామి ఆలయానికి ప్రతి సంవత్సరము లక్షల్లో భక్తులు వస్తారు. అంతేకాకుండా ఈ ఆలయాన్ని రక్షించడం కోసం చేసిన విషాద గాథలు, ఇంకా అంతుచిక్కని రహస్యాలు చాలా ఉన్నాయి. దాదాపుగా 1000 సంవత్సరాల నుండి రామానుజాచార్యులు వారి బాడీని ఈ ఆలయంలోనే భద్రపరిచారు. మీరు ఈ ఆలయానికి వస్తే రామానుజాచార్యులు వారి బాడీని చూడొచ్చు. ఆ శ్రీ మహావిష్ణువు 108 దివ్య దేశాల్లో మొదటి అయిన ఈ శ్రీరంగ క్షేత్రం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ్ రాయ్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే భూలోక వైకుంఠమైన శ్రీరంగం టెంపుల్ని అయితే నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. సాక్షాత్తు ఆ రంగనాథ స్వామి ఆలయాన్ని మీ కళ్ళకు కట్టినట్టు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది, ఎంతో ప్రాముఖ్యత ఉంది, ఎన్నో మిస్టరీస్ కూడా ఉన్నాయి. మరి ఈ ఆలయానికి ఎలా రావాలి, ఎక్కడ ఉండాలి, ఈ ఆలయంలో ఏమేమి చూడాలి, ఇంకా ఈ ఆలయానికి సంబంధించిన విశిష్టత ఏంటి, ఇంకా మొత్తం అన్ని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ శ్రీరంగనాథ స్వామి ఆలయానికి మీరు రావాలంటే ఫ్లైట్లో రావచ్చు, ట్రైన్లో రావచ్చు, బస్లో రావచ్చు, లేదా మీకు ఓన్ వెహికల్ ఉంటే మీరు ఓన్ వెహికల్లో కూడా రావచ్చు. ఒకవేళ మీరు ఫ్లైట్లో వస్తే మీకు నియర్ బై ఎయిర్పోర్ట్ ఏంటి అంటే తిరుచిరాపల్లి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి టెంపుల్ 16 కిలోమీటర్స్ ఉంటుంది. లేదు మేము ట్రైన్లో వస్తాము అనుకుంటే మీకు దగ్గరలో ఉండే రైల్వే స్టేషన్ ఏంటి అంటే తిరుచిరాపల్లి జంక్షన్, ఇంకా శ్రీరంగం జంక్షన్ కూడా ఉంటాయి. ఇక్కడ నా వెనక కనిపిస్తుంది కదా, అదే తిరుచి బస్ స్టాప్ అనమాట, సెంట్రల్ బస్ స్టాప్. ఈ బస్ స్టాప్కి ఇంకా తిరుచి రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో అవి పక్కపక్కనే ఉంటాయి. 500 మీటర్ల దూరంలో. మీరు ఇక్కడ నుంచి మీరైతే శ్రీరంగానికి అయితే వెళ్ళిపోవచ్చు. మన తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్గా శ్రీరంగంకి అయితే ట్రైన్ సర్వీసెస్ కానీ అండ్ బస్ సర్వీస్ కానీ చాలా తక్కువ ఉంటాయన్నమాట, చాలా రేర్గా. మీరు డైరెక్ట్గా రావాలంటే శ్రీరంగంకి వచ్చే ముందు తెలుగు రాష్ట్రాల నుంచి తిరుచికి రావాలి. నార్మల్గా ట్రైన్స్ అయితే మీకు శనివారం, ఆదివారం, సోమవారం అలా అయితే ఉంటాయి. లేదా మీరు చెన్నైకి వెళ్ళినా కూడా చెన్నై నుంచి ప్రతిరోజు రెగ్యులర్గా అయితే ఈ తిరుచికి అయితే సర్వీసెస్ ఉంటాయి. అండ్ డైరెక్ట్గా కొన్ని శ్రీరంగంకి కూడా మీకైతే ట్రైన్ సర్వీసులు ఉంటాయి. డైరెక్ట్ కొన్ని శ్రీరంగంకి తక్కువ కాబట్టి మీరు ఎక్కడైనా తెలుగు రాష్ట్రాల నుంచి ఫస్ట్ అయితే ఈ తిరుచికి అయితే రావాల్సి వస్తుంది. తిరుచికి మీరు రైల్వే స్టేషన్కి వచ్చినా అండ్ ఇక్కడ బస్ స్టాప్కి వచ్చినా సరే ఇక్కడ నుంచి జస్ట్ ఒక 15 కిలోమీటర్ల దూరంలోనే మీకు శ్రీరంగం ఆలయం అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మీరు ఆటో ఎక్కినా అండ్ కార్ ఎక్కినా సరే మీకు ఓలా సర్వీసెస్ కూడా ఉంటాయి, క్యాబ్ సర్వీసెస్. 200 నుంచి 300 అయితే ఛార్జ్ చేస్తారు. ఒకవేళ మీరు లోకల్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ బస్సులో వెళ్ళాలనుకుంటే టికెట్ వచ్చేసి 20-30 రూపీస్ మాత్రమే ఉంటుంది. అండ్ ట్రైన్ కూడా అంతే ఉంటుందన్నమాట. సో ఇక్కడ నుంచి మీకు ఒక హాఫ్ అన్ అవర్ కానీ 40 మినిట్స్ జర్నీ అయితే ఉంటుంది. మీరైతే ఇక్కడ నుంచి తిరుచి బస్ స్టాప్ నుంచి కానీ లేదా రైల్వే స్టేషన్ నుంచి కానీ మీరైతే శ్రీరంగానికి అయితే వెళ్ళిపోవచ్చు. మీరు ఈ శ్రీరంగం వచ్చినప్పుడు స్టే చేయాలంటే హోటల్ రూమ్ కోసం చూసే వాళ్ళైతే మీకు ఈ తమిళనాడు గవర్నమెంట్దే ఉన్న యాత్రి నివాస్ అనేది ఉంటుంది. ఈ యాత్రి నివాస్లో వచ్చేసి అయితే మీరైతే స్టే చేయొచ్చు. అండ్ ఇక్కడున్న ఏవైతే రూమ్స్ అయితే ఉంటాయో చాలా నీట్గా చాలా బాగుంటాయి. మీకు నా వెనకాల ఆల్రెడీ కనిపిస్తూనే ఉంటుంది. ఒక తమిళనాడు కానీ విలేజ్లో అండ్ కేరళ విలేజ్ హౌసెస్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే ఇక్కడైతే హౌసెస్ ఉంటాయి. అండ్ ఛార్జెస్ వచ్చేసి 500 రూపీస్ నుంచి అండ్ మీకు ఒక 2000 రూపీస్ వరకు అయితే ఉంటాయి. అండ్ దీంట్లో ఒక్కొక్క రూమ్లో చాలా మంది కూడా ఉండొచ్చు, 8 మంది, 10 మంది, 11 మంది కూడా ఉండొచ్చు. ఒక రూమ్కి ఎంతమంది ఉంటారో అండ్ దాని కాస్ట్ ఎంత అవుతుందో మీకైతే స్క్రీన్ మీద వీలైతే పెడతాను, ఒక ఇమేజ్ లాంటిది కాస్ట్తో సహా. అండ్ ఇక్కడ ఒక పెద్ద హ్యూజ్ పార్కింగ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ రూట్ మ్యాప్ కూడా ఉంటుంది. అండ్ కాఫీ షాప్స్ అవన్నీ కూడా స్నాక్స్ తినడానికి కూడా ఇక్కడైతే ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి కొంచెం దూరంలోనే మీకైతే ఆ శ్రీరంగనాథ స్వామి ఆలయం అయితే కనిపిస్తుంది.
ఇక్కడ మీరు చూసుకుంటే ఈ యాత్రి నివాస్ రూమ్ రెంట్ డీటెయిల్స్ అయితే కనిపిస్తా ఉన్నాయి చూడండి. అండ్ అక్కడ మీకు కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది చూడండి. ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి నాన్ ఏసీ డబుల్ రూమ్ ఇద్దరు పర్సన్స్ కి అయితే, ఇద్దరు పీపుల్ కి అయితే 500 రూపీస్ ఉంది. అది కూడా 24 hours కి. కింద ఏసీ డబుల్ బెడ్రూమ్ వచ్చేసేసి 750. 10 మెంబర్స్ అంటే 10 మెంబర్స్ 10 బెడ్స్ డార్మెటరీ వచ్చేసి అయితే అందులో 11 మంది ఉండొచ్చు అంట, 1100 రూపాయలు. దాని తర్వాత 12 బెడ్ డార్మెటరీ వచ్చేసి అయితే 1200 రూపాయలు. దాని తర్వాత 1300, 1400, లాస్ట్కి వచ్చేసి 10 బెడ్ డార్మెటరీ ఏసీ రూమ్ వచ్చేసి అయితే 2000 ఉంది చూడండి కాస్ట్. సో ఇలా 500 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు అయితే ఇక్కడైతే కాస్ట్ ఉన్నాయి. మనం ఇప్పుడు శ్రీరంగం ఆలయం దగ్గరికి వెళ్ళిపోదాము. ఈ శ్రీరంగం ఆలయానికి వెళ్ళే దారంతా చుట్టూ గోపురాలే కనిపిస్తాయి. మధ్యలో విలేజెస్ ఉంటుంది, అంటే ఇండ్లు ఉంటాయి అన్నమాట. ఆ ఇండ్లు ఉంటాయి, షాప్స్ ఉంటాయి, ఆటోస్, కార్ అన్నీ కూడా ఆ గోపురాల కింద నుంచే వెళ్ళిపోతూ ఉంటాయి. మనకి చూడగానే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇండ్ల మధ్య ఆలయం ఉందా, లేకపోతే ఆలయం మధ్యలో ఇల్లు కట్టారా అని చెప్పేసి మనమైతే ఆశ్చర్యానికి లోనైపోతాము. మీరు ఎక్కడ ఉన్నా సరే మొట్టమొదటిగా శ్రీరంగం ఆలయం రాజగోపురం దగ్గరికి అయితే వెళ్ళిపోండి. అక్కడి నుంచి అయితే మీరు డైరెక్ట్గా అన్ని చూడడానికి కానీ లేకపోతే చుట్టుపక్కల ఏదైనా మంచి మంచి కొనుక్కోవడానికి కానీ చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు రాజగోపురం దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మీరు చూస్తే ఎదురుగా ఒక పెద్ద రాజగోపురం కనిపిస్తుంది చూడండి. మీరు ఈ శ్రీలంక ఆలయ దర్శనానికి వస్తే మొదటగా ఈ రాజగోపురం దగ్గరికి రండి. ఈ రాజగోపురం చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. చూసారా ఆ డిజైన్ ఎంత బాగుందో. దాదాపు ఇది 236 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ రాజగోపురం అనేది మన సౌత్ ఇండియాలోనే అతిపెద్ద రాజగోపురం అన్నమాట. ఎక్కడి నుంచి చూసినా సరే ఈ రాజగోపురం చాలా బాగా కనిపిస్తుంది. మీరు పైనుంచి కింద వరకు చూస్తే చూడండి ఆ డిజైన్ కానీ ఆ ఆర్కిటెక్చర్ కానీ ఎంత బాగా కట్టారో. మనము ఇలా లోపలికి వెళ్తూ ఉంటే మనకి ఇంకా చాలా గోపురాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ ఎదురుగా మీకు కొన్ని షాప్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ నుంచి మీరు లోపలి వరకు అయితే చెప్పులు వేసుకొని వెళ్ళొచ్చు. దాని తర్వాత మీకైతే క్లాక్ రూమ్ వస్తుంది. ఆ క్లాక్ రూమ్ కూడా నేనైతే చూపిస్తాను. ఇక్కడ మీకు కనిపించే ఈ రాజగోపురము 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య రాజైన అచ్యుత దేవరాయ రాజు పాలనలో ప్రారంభమైంది. అయితే అతని మరణం తర్వాత ఈ రాజగోపురం కట్టించడం అనేది అసంపూర్ణంగా మిగిలిపోయింది. దాని తర్వాత దాదాపు 400 సంవత్సరాలుగా ముస్లిం దండయాత్రలు ఇంకా యుద్ధాల కారణంగా దీన్నైతే రాజగోపురాన్ని సరిగా కట్టించలేకపోయారు. మరి దీని పూర్తి నిర్మాణం ఎప్పుడైందంటే 20వ శతాబ్దంలో అహోబిల మఠం యొక్క 44వ జియర్ ఈ రాజగోపురాన్ని చాలా ప్రత్యేక ఇంట్రెస్ట్ తోటి కంప్లీట్ చేశారు. దాదాపు 200 మంది కార్మికులు 8 సంవత్సరాలు పగలు రాత్రి కష్టపడి ఈ రాజగోపురాన్ని నిర్మించారు. దాదాపు ఈ రాజగోపురము 236 అడుగులు 13 అంతస్తుల ఎత్తులో ఉంటుంది. మరి ఈ రాజగోపురం బరువు ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? దాదాపు 24,880 టన్నుల బరువు ఉంటుంది. మరి ఈ శ్రీరంగం ఆలయం గురించి మనం మాట్లాడుకుంటే ఈ ఆలయము కావేరీ నది, కొల్లిడం నది మధ్యలో ఉన్న ఒక ఐలాండ్ అన్నమాట. ఒక ద్వీపంలో ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయాన్ని చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు, నాయకులు చాలా మంది దీన్ని అభివృద్ధి చేశారు. ఈ శ్రీరంగ ఆలయము రామాయణంతో ముడిపడి ఉంది. పురాణాల ప్రకారము ఈ శ్రీరంగనాథ స్వామివారి విగ్రహాన్ని బ్రహ్మదేవుడు తపస్సు ద్వారా పొందుతాడు. ఆ పొందిన విగ్రహాన్ని బ్రహ్మదేవుడు ఇక్ష్వాకు వంశానికి సంబంధించిన శ్రీరాముడికి ఇస్తాడు. శ్రీరాముడు దీన్ని అయోధ్యలో పూజిస్తాడు. రామాయణ యుద్ధం ముగిసిన తర్వాత లంకాధిపతి అయిన విభీషణుడికి శ్రీరాముడు ఈ విగ్రహాన్ని ఇస్తాడు. ఆ విభీషణుడు లంకకి ఈ విగ్రహాన్ని తీసుకెళ్తున్నప్పుడు కావేరి నది ఒడ్డున విశ్రాంతి తీసుకుందామని కాసేపు అలా కూర్చుంటాడు. ఈ విగ్రహాన్ని ఇచ్చేటప్పుడు శ్రీరాముడు విభీషణుడు ఏం చెప్తాడంటే ఈ విగ్రహాన్ని లంకకు తీసుకెళ్లేంత వరకు ఎక్కడ కింద పెట్టొద్దని చెప్తాడు. కానీ మార్గ మధ్యలో అలసిపోయిన విభీషణుడు శ్రీరాముడు చెప్పిన మాటల్ని మర్చిపోయి అనుకోకుండా ఈ శ్రీరంగం ప్లేస్లో కింద పెట్టేస్తాడు. అలా రంగనాథ స్వామి విగ్రహాన్ని కింద పెట్టేసి సేద తీరుతాడు. విశ్రాంతి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ విగ్రహాన్ని లేపడానికి ఎంత ప్రయత్నించినా కూడా ఆ విగ్రహం అయితే లేవడానికి రాదు. ఇంకా అప్పటి నుంచి రంగనాథ స్వామి వారు ఇక్కడి కొలువై ప్రజలకైతే దర్శనమైతే ఇస్తారు. కానీ విభీషణుడి కోరిక మేరకు స్వామివారు లంక వైపు చూస్తున్నట్టు అందరికీ దర్శనం అయితే ఇస్తారు. విన్నారు కదా ఈ స్థల పురాణం గురించి. ఇలా మనం మాట్లాడుకుంటూ రాజగోపురం దాటేశాము. దాని తర్వాత రెండో గోపురం దాటేశాము.
ఇప్పుడు మనం మూడో గోపురం దగ్గర ఉన్నాము. పైన ఎండ కారణంగా పైన తడికలు లాంటివి వేశారు. సో మీకు గోపురం అంత క్లియర్గా కనిపించకపోవచ్చు, కానీ వెళ్ళే దారిలో మొత్తం చుట్టుపక్కల మీకు మొత్తం షాప్స్ కనిపిస్తున్నాయి. చీరలు అమ్ముతున్నారు, బొమ్మలు అమ్ముతున్నారు, అన్ని రకాలుగా అమ్ముతున్నారు. మనం ఇక్కడ వరకు చెప్పులు కూడా వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఈ మూడో గోపురం దాటిన తర్వాత మనకి ఇంకో గోపురం వస్తుంది. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, విలేజ్లో లేకపోతే ఒక ఊర్లో ఆలయం ఉందా, లేకపోతే ఆలయం మధ్యలో ఊరుందా అనేది మనకి ఏం అర్థం కాదు. అంత బాగుంటుందన్నమాట. ఇక్కడ ఎక్కడ చూసినా సరే మనకి గోపురాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనకైతే 4వ గోపురం కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మీకు కనిపించే ఈ 4వ గోపురం దగ్గరే మనకి చెప్పులు కానీ ఇంకా బ్యాగ్స్ కానీ పెట్టుకునే క్లాక్ రూమ్ అయితే ఉంటుంది. నేను మీకు వాటిని చాలా క్లియర్గా చూపిస్తాను. ఈ 4వ గోపురం దగ్గర మీరు చెప్పులు అండ్ బ్యాగ్స్ పెట్టేసి మీరైతే ఇట్లా దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ వే టు దర్శనాన్ని యారో మార్క్ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ ఆలయం శ్రీరంగ ఆలయం సంబంధించిన దర్శనం టైమింగ్స్ ఉన్నాయి. 6 AM నుంచి 7:15 AM, దాని తర్వాత 9:30 AM నుండి 12:30 PM, దాని తర్వాత 2:30 PM నుండి 5:30 PM, దాని తర్వాత 7 PM నుండి 9 PM వరకు అయితే మీకైతే దర్శనం అయితే టైమింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు చూస్తే 4వ గోపురం కనిపిస్తూ ఉంటుంది. మీరు రాజగోపురం నుండి వస్తూ ఉంటే ఈ 4వ గోపురం దగ్గర మీకు క్లాక్ రూమ్స్ ఉంటాయి. సో మీరు ఇక్కడ చెప్పలు కానీ లేకపోతే బ్యాగ్స్ కానీ ఇక్కడైతే పెట్టుకోవచ్చు. ఈ రంగనాథ స్వామి ఆలయంలో మీరు ఏమేమి చూడొచ్చు, ఇక్కడైతే మీకు ఒక లిస్ట్ ఉంది చూడండి. అవన్నీ మీరు ఇక్కడ చూడొచ్చు. ఆలయం లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి గరుడ ఆల్వార్ది సన్నిధి వస్తుంది. ఈ గరుడ ఆల్వార్ దాదాపు 25 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ గరుడ ఆల్వార్ ఎవరో కాదు, మహావిష్ణు యొక్క వాహనం. గర్భగుడికి ఎదురుగా ఆ మహావిష్ణువు చూస్తున్నట్టు ఈ గరుడ ఆల్వార్ కనిపిస్తారు. శ్రీ మహావిష్ణువుకి ఉన్న 108 దివ్య దేశాల్లో ఇంత పెద్ద గరుడ ఆల్వార్ ఉన్న విగ్రహం ఎక్కడా కూడా లేదు. అండ్ ఈ గరుడ ఆల్వార్ కట్టే దోతి దాదాపు 30 అడుగులు ఉంటుంది. ఈ గరుడ ఆల్వార్ని దర్శించుకోవడానికంటే ముందు ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. 50 రూపీస్ టికెట్ ఉంటుంది. అక్కడ వ్యూ పాయింట్ నుంచి మనం ఆలయం మొత్తం చూడొచ్చు. ఈ వ్యూ పాయింట్ నుంచి వ్యూ ఎలా ఉంటుందో నేను దర్శనం చేసుకుని వచ్చాక చూపిస్తాను. ప్రజెంట్ అయితే మనం టైంకి దర్శనానికి టైం అవుతుంది కాబట్టి దర్శనానికి వెళ్దాము. ఇది దర్శనం చేసుకోవడానికి వెళ్ళే క్యూ లైన్ అనమాట. నార్మల్ దర్శనం ఉంటుంది అండ్ టికెట్ దర్శనం కూడా ఉంటుంది. లోపల మీకు స్వామివారు ఇలా దర్శనం ఇస్తారు. లోపల ఫోన్ అలో లేదు, గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడే స్వామివారిని దర్శనం అయితే చేసుకున్నాను. ఆ దర్శనానికి చాలా వెయిటింగ్ లైన్ ఉన్నా కూడా సరే ఫైనల్గా స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత నాకైతే ఒళ్ళంతా పులకరించిపోయింది. ఒళ్ళంతా రోమాలు నిక్కపరుచుకున్నాయి అనమాట. చాలా బాగా అనిపించింది. అలా శేషనాగు మీద ఆ స్వామివారు పడుకున్న విగ్రహాన్ని చూడగానే నాకైతే చాలా జన్మధన్యమైనట్టు అనిపించింది. దర్శనం అయిపోయి బయటికి రాగానే మీకు ప్రసాదం ఇస్తారు. స్వామివారి దర్శనం తర్వాత మనం ఇప్పుడు అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోబోతున్నాము. అమ్మవారి పేరేంటి అంటే రంగనాయకి తాయారు అమ్మవారు. ఇక్కడ చూసుకుంటే తెలుగులో తాయారు సన్నిధికి పోవు దారి అని చెప్పేసి రాసి ఉంది. కరెక్ట్ గా ఈ ప్లేస్ దగ్గరే చాలా మంది గుంపులు గుంపులుగా ఏదో వింత ఆచారం లాగా వేలను పెట్టి కింద భూమిలో ఏదో చేస్తున్నారు చూడండి. దీని వెనుక కూడా ఒక చిన్నపాటి మిస్టరీ ఉంది. అదేంటి అంటే అక్కడ ఒక 5 రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల్లో మన 5 వేళ్ళను పెట్టి అక్కడున్న స్వామివారిని మనమైతే చూడాలి. 5 వేళ్ళు పంచభూతాల్ని సూచిస్తాయి. మనం ఆ 5 వేళ్ళని అలా రంధ్రాల్లో పెట్టడం వల్ల మనము పంచభూతాల్ని కనెక్ట్ చేసేసుకొని మొత్తము ఆ దేవుడికి సమర్పితం అయిపోతామేమో. మొత్తం భక్తి ఉంటుంది. ఇదొక ఆచారం, ఇదొక నమ్మకం కాబట్టి చాలా మంది ఇక్కడికి వచ్చి ఆ తయారు సన్నిధికి వెళ్ళే దారిలో ఇలా 5 రంధ్రాల్లో వేళ్ళను పెడతారు. అండ్ ఇంకో స్టోరీ ఏంటి అంటే ఆ రంగనాయకి అమ్మవారు స్వయంగా దేవుని చూడడానికి ఇలా 5 రంధ్రాల్లో వేలు పెట్టి చూసేదని కూడా నమ్ముతూ ఉంటారు. ఈ రంగనాయకి తాయారు అమ్మవారి సన్నిధి దగ్గరే మీకు ఒక చంద్ర పుష్కరిణి కూడా కనిపిస్తుంది చూడండి. ఇంకా మనము ఈ ఆలయంలో చూడాల్సిన ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గరికి వెళ్ళిపోదాము. ఇప్పుడు మనము 1000 పిల్లర్స్ మండపం దగ్గరికి అయితే వెళ్ళిపోబోతున్నాము. వెళ్ళే దారి ఇలా ఉంటుంది చూడండి. ఇక్కడ మనం చూస్తే మనకి 1000 పిల్లర్స్ ఉన్న మండపం కనిపిస్తుంది. ఇంకా ఒక వైట్ గోపురం కనిపిస్తుంది చూడండి. అండ్ ఈ వైట్ గోపురానికి కూడా ఒక పెద్ద విషాద గాథ ఉంది, అది కూడా చెప్తాను. ఇక్కడ మీకు కనిపించేదే 1000 పిల్లర్స్ ఉన్న మండపం. దాదాపు 1000 పిల్లర్స్ ఈ మండపంలో ఉంటాయి. ఇందాక మీకు ఒక తెల్ల గోపురాన్ని చూపించి దీని వెనక ఒక విషాద గాథ ఉందని చెప్పాను కదా. దీని పేరే వెల్లై గోపురము. దీన్ని వెల్లై గోపురం అని పిలుస్తారు. ఇది చూస్తే మొత్తం వైట్ కలర్లోనే ఉంటుంది చూడండి. ఇప్పుడు నేను వెల్లై గోపురం పక్కనే ఉన్న మండపం దగ్గర ఉన్నాను. ఈ వెల్లై గోపురం వెనుక ఒక త్యాగ చరిత్ర ఉంది. అదేంటి అంటే ఈ వెల్లై అనే ఒక దేవదాసి నృత్యకారిణి.
ఈ ఆలయం శ్రీరంగం ఆలయం మీద ముస్లింలు దండయాత్రకు వచ్చినప్పుడు ఈ ఆలయం ఉన్న విగ్రహాన్ని ఇంకా ఉత్సవ విగ్రహాన్ని వాళ్ళు దొంగిలించడానికి వాళ్ళు తీసుకొని వెళ్తున్నప్పుడు ఈ దేవదాసి వెళ్ళ ఏం చేసిందంటే అందులో ఉన్న సైన్యాధికారిని దృష్టి మరచడానికి ఒక నృత్యం అయితే చేసి ఈ గోపురం మీదకి తీసుకెళ్లిపోయి ఆ గోపురం నుంచి ఆ సైన్యాధికారిని తోసేసి చంపేసింది. దాని తర్వాత తను కూడా ఆ గోపురం నుంచి దూకి చనిపోయింది. తన త్యాగానికి గుర్తుగా ఈ గోపురానికి వెల్లె గోపురం పేరు పెట్టారు. ఇంకా దీనికి మొత్తం తెలుపు రంగు వేశారు. ఇక్కడ చుట్టుపక్కల గోపురాలన్నీ వేరే రంగులో ఉంటే ఇదొక్కటి మాత్రము ఈ వెల్లె గోపురం మాత్రం తెలుపు రంగులో ఉంటుంది. ఈ వెల్లై గోపురాన్ని చూసిన తర్వాత వెంటనే పక్కన మీకు 1000 స్తంభాలు ఏదైతే మండపం కనిపిస్తూ ఉంటుంది. అండ్ దాని తర్వాత మీకు ఆ రామానుజాచార్యులు వారు ఎవరైతే ఉన్నారో ప్రిజర్వ్ చేయబడిన బాడీని ఇక్కడ మనం చూడొచ్చు. ఇప్పటికీ కూడా ఉంది అనమాట. అక్కడ మేబీ ఆ ఫోన్స్ ఎలౌడ్ ఉంటాయో లేవో తెలీదు. నేనైతే ఒకసారి నా కళ్ళారా చూస్తాను. వీలైతే రిఫరెన్స్ ఫొటోస్ పెడతాను, గూగుల్లో ఆల్రెడీ ఉంటాయి కాబట్టి ఫోటో అయితే పెడతాను. ఇప్పుడు మనం ఆ వెల్లై గోపురం నుండి ఆ రామానుజాచార్యుల వారి బాడీ ప్రిజర్వ్ చేయబడిన బాడీ ఎక్కడైతే ఉందో మనం అక్కడికైతే వెళ్ళిపోదాం. ఇక్కడ మీకు ఎదురుగా కనిపించే ఈ ప్లేస్లోనే రామానుజాచార్యులు వారి ప్రిజర్వ్ చేసిన బాడీ అనేది ఉంది. ఇప్పుడే నేను చూసి వచ్చాను. లోపల చూసుకుంటే సేమ్ ఇలానే ఉంటుంది. ఈ శ్రీరంగం ఆలయంలో రామానుజాచార్యులు వారి శరీరం ఇంకా ఉందంటే నేనైతే నమ్మలేకపోతున్నాను. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నా కళ్ళారా నేను డైరెక్ట్గా వెళ్ళి చూశాను అనమాట. దాదాపు ఈ రామానుజాచార్యులు వారు ఈ శ్రీరంగంలో 80 సంవత్సరాలు అయితే ఉన్నారు. ఇక్కడ దాంట్లో ఒక 20 సంవత్సరాల వరకేమో ప్రధాన అర్చకుడిగా అయితే ఇక్కడైతే పని అయితే చేశారనమాట. తర్వాత అతను చనిపోయేటప్పుడు తన బాడీ ఏదైతే ఉందో తన శరీరాన్ని ఇక్కడే వదిలేసి తన శక్తినంతా దాంట్లో ఉంచి అయితే చనిపోయారు. అండ్ ఇప్పటికీ కూడా ఆ శరీరం ఏదైతే ఉందో ఆ గోర్లు బాగా మనమైతే చూడొచ్చు అనమాట. కనిపిస్తూ ఉంటుంది. డైరెక్ట్గా మనకైతే దర్శనం చేసుకోవడానికి వీలైతే ఉంటుంది అనమాట. సంవత్సరానికి ఒక 2 సార్లు యాక్చువల్గా ఆ శరీరాన్ని ఏ కెమికల్స్ లేకుండా దాదాపు ఒక 800, 850, 900 సంవత్సరాల నుంచి అయితే కాపాడుతూ వస్తున్నారు. చందనం ఇంకా కుంకుమ పసుపు మిక్చర్ ఏదైతే ఉంటుందో మిశ్రమంని ఆ మిశ్రమంతో అయితే ఆ శరీరాన్ని ఇప్పటికైతే ప్రిజర్వ్ చేస్తున్నారు. అండ్ సంవత్సరానికి 2 సార్లు అయితే అలా మిశ్రమాన్ని చేస్తూ ఉంటారనమాట. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ బాడీ మనకి కొంచెం ఆరెంజ్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. మీరు ఇక్కడికి వస్తే మీరైతే చూడొచ్చు. ఇంకా ఈ శ్రీరంగం ఆలయంలో మీరు అన్నదానం కూడా తినొచ్చు అనమాట. మీరు మార్నింగ్ 8 o'clock నుండి ఈవినింగ్ 8 o'clock అయితే ఉంటుంది. మీరు ఈ శ్రీరంగ ఆలయానికి వస్తే ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకునేలా ట్రై చేయండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఒక 2 ఏనుగులు, ఒక తెల్ల గుర్రం, ఇంకా ఒక ఆవు కలిపి ఆ స్వామివారిని అయితే మార్నింగ్ నిద్ర లేపడానికి అయితే వస్తాయి. చూశారు కదా ఎంత బాగుందో. మీరు మాత్రం ఎర్లీ మార్నింగ్ అస్సలు మిస్ అవ్వకండి. ఇప్పుడు మనం మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా 50 రూపీస్ టికెట్ పెడితే వ్యూ పాయింట్కి వెళ్ళొచ్చు అని చెప్పేసి. మనం 50 రూపీస్ టికెట్ పెట్టి వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. అండ్ ఇక్కడ కనిపించే వేలోనే మనకి వ్యూ పాయింట్ అయితే వస్తుంది. ఈ వ్యూ పాయింట్ నుంచి మనము ఈ ఆలయ ప్రాంగణం మొత్తం చూడొచ్చు. అండ్ గోపురాలు కూడా అన్నీ కనిపిస్తాయి. మనం పైకి వెళ్ళి ఏమేమి కనిపిస్తాయో ఈ ఆలయ ప్రాంగణం ఎలా ఉంటుందో మనం వెళ్ళైతే చూసేద్దాము.
మీరు 50 రూపీస్ ఇచ్చి ఒక ఎంట్రీ టికెట్ తీసుకుంటే పైకి ఎక్కి గోపురాలను చూడొచ్చు. దాదాపు ఇక్కడ ఒక 21 గోపురాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. మొత్తం ఈ శ్రీరంగం ఆలయం ఏదైతుందో మొత్తం ఆలయాల సముదాయం మొత్తము ఈ పైన వ్యూ పాయింట్ మీద కనిపిస్తూ ఉంటుంది. నేను మీకు ఏ వ్యూ పాయింట్ కనిపిస్తాయో చూపిస్తాను. అండ్ నా వెనక చూస్తే రాజగోపురం, పెద్ద రాజగోపురం కనిపిస్తూ ఉంది కదా, దాని తర్వాత మీకు 1, 2, 3 ఇట్లా గోపురాలు వరుస కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ముందు చూసుకుంటే మనకి ఇక్కడ తెల్లగా వెల్లై గోపురం కనిపిస్తుంది చూడండి. ఇలా మీరు చూసుకుంటే స్ట్రైట్ చూడండి ఎన్ని గోపురాలు కనిపిస్తూ ఉన్నాయో. చూశారు కదా ఈ శ్రీరంగ ఆలయం కంప్లీట్ టూర్ డీటెయిల్ వీడియో. నేను ప్రతి ఒక్కటి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ బాక్స్లో అడగండి, తప్పకుండా వాటికి నేను రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ 10 మందికి వీలైతే 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఇంత దూరం చాలామంది మీరు రాలేరు కాబట్టి మీరే వచ్చినట్టు స్వయంగా నేను మీ కళ్ళతో చూసినట్టయితే వీడియో తీసి చూపించాను.